హల్లెలూయా హల్లెలూయా. అందరూ బాగున్నారండి? అందరూ బాగున్నారా? యేసయ్య దైవాల మనం అందరము క్షేమంగా ఉన్నాం. ఈరోజు యొక్క ప్రత్యేకత ఏంటి? యేసు ప్రభు వారు అండి తిరిగి లేచిన రోజు. గత శుక్రవారం నాడు సిలువ వేయబడి ఈ రోజున తిరిగి లేచిన రోజు కాబట్టి మనము ఈస్టర్ అంటాం. ఈస్టర్ కొరకైన కొద్ది మాటలు మనం తెలుసుకుందాం. దానికోసమై చదవబడిన లేఖన భాగము నుండి యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనము మనం చదువుకుందాం. పేజీ నంబర్ 101, 20వ అధ్యాయము యోహాను సువార్త 1వ వచనం. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందరకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూశాను. చాలండి. ఇక్కడ ఒక స్త్రీని మనం చూస్తూ ఉన్నాం. ఆమె పేరేంటి? మగ్దలేనే మరియా. ఈమె ఆదివారమున ఇంకా చీకటిగా ఉండగానే ఎక్కడికి వెళ్ళింది? సమాధి దగ్గరికి వెళ్ళింది. ఎందుకోసం అంటే యేసయ్య లేస్తానని చెప్పారు కదా. లేస్తే మొట్టమొదటిగా చూడవలసింది నేనే చూడాలి అనే ఆసక్తితో ఇంకా చీకటిగా ఉండగానే ప్రభు ఉంచబడిన సమాధి దగ్గరికి వెళ్ళింది. నిన్న నేను రాజానగరం వెళ్ళాను. చిన్న పని మీద రాజానగరం వెళ్ళినప్పుడు దారిలో చాలా సమాధులు ఉన్నాయి. చాలా సమాధులు ఉంటే నేను అనుకున్నాను చాలా మంది జనం అక్కడ కనిపిస్తా ఉన్నారు. చాలా కార్లు ఉన్నాయి, మనుషులు సందడిగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, సమాధుల తోటలో సౌండ్ సిస్టమ్ పెట్టారు, పాటలు. ఏమండి? ఎందుకోసం? చనిపోయిన వారికి ఏదైనా ఇష్టమైన పదార్థం పట్టుకెళ్ళి, ఏమండి, పువ్వులు, దండలు, పలహారాలు, కొవ్వొత్తులు పట్టుకెళ్ళి, అంటే బ్రతికి ఉన్నప్పుడు వారిని సరిగ్గా చూడగానే చనిపోయిన తర్వాత ఏం చేస్తారు? వారిని గుర్తు చేసుకోవడం కోసము సమాధుల దగ్గరికి వెళ్తా ఉన్నారు. నిజానికి చనిపోయిన వారు సమాధుల్లోనే ఉన్నారా? లేదు. ముందు వాక్యంలో నేను మీకు చూపిస్తాను. నిజానికి చనిపోయిన వ్యక్తులు మట్టిలో కలిసిపోతారు. మట్టిలో కలిసిపోయిన తర్వాత వారిలో ఉన్న ఆత్మ మాత్రము ఒక చోటకి వెళ్తాది. వారు మంచి కార్యాలు చేస్తే ఒక చోటకి, చెడు కార్యాలు చేస్తే ఒక చోటికి వెళతారు. ప్రియులారా, ఈ రోజుల్లో కూడా సమాధుల దగ్గరికి వెళ్తూ ఉన్నారు. దానివల్ల ప్రయోజనము లేదు. యేసయ్య చెప్పారు, నేను 3వ రోజున లేస్తాను అని చెప్పగానే మగ్దలేని మరియా అనుకుంది, యేసయ్య లేచి సమాధిలో కూర్చుంటాడేమో, వెళ్ళి చూద్దాం అని పరుగున వెళ్ళింది. అంటే దేవుని చూడాలని ఆసక్తి కనిపిస్తా ఉన్నది. మనలో ఎంతమంది కనిపిస్తా ఉన్నది దేవుని చూడాలని? ఈమె పెందలకడనే లేచి ఇంకా చీకటి ఉండగానే ప్రభు కొరకు పరిగెట్టింది. మనం ఎప్పుడు లేస్తాం? మన బిడ్డలు ఎప్పుడు లేస్తారు? ఏమండి? పెందలకడే అంటే ఏ సమయము? 8:30, ఉదయం 9. చీకటిగా ఉండగానే అంటే సమయం ఎంత? 8:30, 9, అంతేనా? మనకు అప్పుడే చీకటి పోయే టైం. నిజానికి మగ్దలేని మరియు చీకటి ఉండగానే అంటే ఏ ఉదయమో, ఏ 4:30కు వెళ్ళిందో, ఏ 5ంటికి వెళ్ళిందో, ప్రభు సన్నిధిని చూడాలి, ప్రభువుని నేను తీసుకొచ్చేయాలి అని చెప్పి సమాధి దగ్గరికి పరిగెట్టిందంట. మనం ప్రభు సన్నిధికి వస్తా ఉన్నామా? పెద్దల కంటే ప్రభువుని చూడాలి, ప్రభువుతో మాట్లాడాలి, ప్రభుతో కొంత సమయం సంభాషించాలని ఆసక్తి ప్రజల్లో కనిపించట్లేదు ప్రియులారా. కానీ చాలా మంది ఏం చేస్తారంటే గంటలు ఫోన్ల దగ్గర కూర్చుంటారు, టీవీల దగ్గర కూర్చుంటారు, బంధువులతో సంభాషిస్తారు. అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ ప్రభు సన్నిధికి, ప్రభువుని చూడడానికి మాత్రము మాకు ఎక్కడ కుదురుతుంది పాస్టర్ గారు? మాకు ఎన్ని పనులు అండి, పనులు అందరికీ ఉంటాయి. కానీ ప్రభువు నిజమైన దేవుడు, సృష్టికర్త, అన్ని విడిచిపెట్టి నీ కోసము నా కోసము
ఈ భూలోకానికి వచ్చి తన యొక్క యవ్వన రక్తాన్ని చిందించి మన పాపాల నిమిత్తమైన మరణించి తిరిగి లేచిన దేవుణ్ణి ప్రచురం చేయడానికి, ప్రకటించడానికి, లేకపోతే ఆయన సన్నిధిని ఆనందించడానికి మనకి సమయమే దొరకట్లేదు చాలా మంది ప్రియులారా. బైబిల్లో ఈ స్త్రీ గురించి ఎందుకు అంత ప్రాముఖ్యంగా వ్రాయబడి ఉన్నది? మీకు మరి ఒక విషయం చెప్తే, ఈమంట ప్రభువు లేకపోవడం చూసి ఏడ్చుకుంటూ వెళ్తూ ఉందంట. ఏడ్చుకుంటూ వెళ్తూ ఉంటే ఇద్దరు మనుషులు, వాళ్ళు ఎవరో కాదు, దేవదూతలు, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తూ ఉన్నావు? నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని పోయారు, ఆయన ఎక్కడున్నారో చెప్పండి అని ఏడుస్తూ ఉందంట. ప్రియులారా, ఎంత ఆసక్తి మనలో ఉంటూ ఉన్నదా? ఆసక్తి మనలో ఆసక్తి ఉండదు, పరిగెడతా ఉన్నది. అప్పుడు ఆ ఇద్దరు మనుషులు అన్నారు, అమ్మా ఆయన లేచి ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడు అని చెప్పగానే బైబిల్లో ఏమండి, యేసు ప్రభువు తిరిగి లేచిన తరువాత సువార్త ప్రకటించింది ఎవరో తెలుసా? ఒక స్త్రీ. మనము సువార్త అంటే స్త్రీలు సువార్త చేయకూడదు కదండి, వాక్యం చెప్పకూడదు కదండి, బలిపీఠం ఎక్కకూడదు కదండి అని అంటారు చాలా మంది. కానీ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యేసయ్య యొక్క పునరుద్ధారణ కోసము ఆయన తిరిగి లేచాడు అని ప్రకటించింది ఎవరు? మొట్టమొదటిగా పురుషులు కాదు. ఆయన సమాధి దగ్గరికి పరిగెట్టింది పురుషులు కాదు, ఆయన శిష్యులు కాదు. మగ్దలేని మరియా, ఒక స్త్రీ పరిగెట్టిందండి. మనం పరిగెడుతున్నామా ప్రభు సువార్త నిమిత్తము? ప్రభు యొక్క సన్నిధి కోసం మనం పరిగెడుతూ ఉన్నామా? ప్రభువుతో మాట్లాడాలని మనం ఆసక్తి కలిగి ఉంటూ ఉన్నామా? కన్నీళ్లు విడుస్తూ ఉన్నామా? కానీ ఆ స్త్రీ ఆ రోజు ప్రభు అక్కడ లేకపోవడంతో కన్నీరు పెట్టుకున్నది. ప్రియులారా, మనం దేవుని సన్నిధికి వచ్చి ఏదో హాజరు పెంచుకోవడానికి రావడం కాదు, కానీ ప్రభు నాతో మాట్లాడాలి. ఒకవేళ నీతో మాట్లాడట్లేదు అంటే నువ్వు కన్నీళ్లు విడవాలి. ప్రభు ఈరోజు నాతో మాట్లాడలేదు అంటే నేనేమైనా తప్పు చేశానేమో. చాలా మంది క్షమించరు. పోయిన వారం నేను చెప్పాను కదా, గత గుడ్ ఫ్రైడే, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని ప్రభు అంత కష్టంలో కూడా, అంత బాధల్లో కూడా ఆయన నిందించలేదంటారా? అవమానపరచలేదంటారా? గేలు చేయలేదంటారా? ఎవరు? ఆయన కేవలం మనుషుడు మాత్రమే కాదు, సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త. ఆయన్నే అన్ని మాటలు అన్నప్పుడు ప్రియులారా, ఆయన భరించాడు, ఆయన క్షమించాడు. మనం క్షమించగలుగుతూ ఉన్నామా? నేను మరొక సందర్భంని మీకు గుర్తు చేస్తాను. శుక్రవారం చెప్పాను, ఒక పాస్టర్ గారు ఉన్నారు, వారి సంఘంలో ఒక స్త్రీ ఉంది. పాస్టర్ గారితో ఉందంట, పాస్టర్ గారు మీరు ఎక్కడ కూటానికి వెళ్ళినా సరే, ఎక్కడ వాక్యం చెప్పడానికి వెళ్ళినా సరే నాకు చెప్పాలి, నేను అక్కడికి వచ్చేస్తాను. ఎంత దూరమైనా పర్లేదు పాస్టర్ గారిని, అక్కడికి వచ్చేస్తాను. మీ వాక్యంలో మీరు వాక్యం చెప్తుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నట్టు ఉన్నది, నా హృదయాన్ని ఎంతో ఆదరిస్తూ ఉన్నది. నేను ఏదైతే బాధల్లో ఉన్నానో ఆ వాక్యం ద్వారా నన్ను ఆదరిస్తుంది ఆ వాక్యము అని చెప్పి పాస్టర్ గారితో, పాస్టర్ గారు మీరు ఎక్కడ మీటింగ్స్కి వెళ్ళినా లేకపోతే ఎక్కడ కూటం పెట్టినా సరే నాకు ప్రత్యేకంగా చెప్పాలి, నేను అక్కడికి వచ్చేస్తాను అని చెప్పిందంట. పాస్టర్ గారు ఈ విషయం మర్చిపోయారు చాలా రోజులు. తర్వాత ఎప్పుడో బయటికి వెళ్తూ ఉన్నప్పుడు మీటింగ్కి సాయంత్రం 6ంటికి గుర్తొచ్చిందంట, ఫలానా స్త్రీ చెప్పింది కదా ఎప్పుడైనా సరే వస్తానని వాక్యం వినడం కోసం ఎక్కడ పెట్టినా సరే అని చెప్పి ఫోన్ చేశాడు. అమ్మ ఎక్కడ ఉన్నావు? పాస్టర్ గారు ఇంట్లోనే ఉన్నానండి. ఏం చేస్తున్నావు అమ్మ? ఖాళీగా అంటే ఖాళీగానే ఉన్నాను పాస్టర్ గారు. చెప్పండి పాస్టర్ గారు అంటే ఆయన అన్నాడు, అమ్మ ఈరోజు మీటింగ్ ఉంది వస్తావా అంటే తప్పకుండా వస్తాను పాస్టర్ గారు అని చెప్పి పరుగుపడిన బైబిల్ పట్టుకుని వచ్చేసిందంట పాస్టర్ గారు కారు దగ్గరికి. వచ్చేసిన తర్వాత కారు ఎక్కుతున్నప్పుడు అందంట, పాస్టర్ గారు ఒక మాట, ఈరోజు ప్రార్థన ఎక్కడండి అని అడిగిందంట. అమ్మ ప్రార్థన ఎక్కడో కాదు, మన సంఘంలో ఉన్న పలానా స్త్రీ వాళ్ళ ఇంటి దగ్గరే ప్రార్థన అని చెప్పాడంట పాస్టర్ గారు. వెంటనే పాస్టర్ గారు ఏమనుకోకుండా ఎక్కడికైనా వస్తారు కానీ వాళ్ళ ఇంటికి మాత్రం నేను రాను. ఏ అమ్మ ఎందుకు రావు? మీరు ఏమైనా చెప్పండి పాస్టర్ గారు, ఎక్కడికైనా వస్తాను నేను, ఎంత దూరమైనా వస్తాను, కానీ ఆ పక్క వీధిలో జరుగుతున్న ఆ కూటానికి మాత్రం వాళ్ళ ఇంట్లోకి మాత్రం నేను రాను. ఏ అమ్మ ఏమైందంటే 5 సంవత్సరాల క్రితం నన్ను ఒక మాట, ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు
దేవుడే క్షమిస్తే, సృష్టికర్తనే దేవుడే క్షమిస్తే, ఆయన పిడుగుద్దులు గుద్దినా క్షమించాడు, ఉమ్ము పూసినా క్షమించాడు, పుల్ల కిరీటం పెట్టినా క్షమించాడు, ఏమండి వస్త్రాలను చింపేసి చీట్లు వేసుకున్నా క్షమించాడు. కానీ మనం క్షమించే గుణం మనలో లేదు. ఏమండి ఇంకా అసూయ, మనం ఎన్నో సంవత్సరాలుగా క్రైస్తవులు బాప్తిసం పొందుకున్నాం, మారు మనసు పొందుకున్నాం, క్షమించే గుణం లేకపోతే నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించిన బైబిల్ సెలవిస్తున్నామని. ప్రియులారా, ప్రాముఖ్యమైన ఆజ్ఞ అది. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావు, ఎదుటి వాళ్ళు కూడా అలాగే ప్రేమించు. నిన్న నేను రాజానగరం వెళ్ళడానికి ఇక్కడ ఒక వాహనం ఎక్కాను. ఎక్కినప్పుడు దివాన్ చెరువు దగ్గర దిగిపోయాను. దివాన్ చెరువు దిగిపోయిన తర్వాత అక్కడి నుంచి ఒక 6 కిలోమీటర్లు ఎంతో ఉంటుంది. నేను అక్కడ నుంచున్నాను, ఏదైనా వస్తాను కదా అని నుంచుంటే ఒక వ్యక్తి చాలా దూరం నడుచుకుని వస్తున్నాడు. అవును, చాలా వాహనాలు ఆపుతున్నాడు కానీ ఎవరు ఆపట్లేదు. నేను అనుకున్నాను బహుశా నేను అడుక్కునే కూడా ఇంకా ఆయన ఆకారము, ఆయన స్వభావం అలాగే ఉన్నది. నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చాడు, వచ్చి నా దగ్గర ఆగాడు. ఏమండి అని ఏదో చెప్తున్నాడు కానీ ఆయన మాట నాకు అర్థం కాలేదు. నత్తిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమండి నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, ఇంకో 10 రూపాయలు ఇస్తే నీ ఆటో ఎక్కి మా యొక్క ఓనర్ గారి ఇంటికి వెళ్ళాలి. నేను క్లీనర్ని, ఇక్కడ ఆటో నగర్లోనే మా వాహనం పెట్టారు, నేనైతే చాలా దూరం నుంచి నడుచుకొని వస్తున్నాను, కాళ్ళు లాగేస్తున్నాయి అని చెప్తున్నాడు. లేదమ్మా వెళ్ళిపో అని నేను ఏదో ఆలోచనలో ఉన్నాను. వెళ్ళిపో అని చెప్తుంటే అడుక్కునేవాడు అనుకుని నేను వెళ్ళిపో అమ్మా అని చెప్పి పంపించాను. పంపించేస్తే ఆయన అక్కడే నించుండిపోయి దీనంగా అలా చూస్తున్నాడు. 10 రూపాయలు ఇవ్వండి, నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయని చెప్పి తీసి చూపిస్తున్నాడు. తీసి ఆటోకి వెళ్ళడానికి చాలా దూరం వెళ్ళాలి, ఏదో ప్రాంతం చెప్పాడు. అంటే నాకు ఎందుకో బాధ అనిపించి జేబులో 20 రూపాయల కాగితం తీసి అలా ఇచ్చాను. ఇచ్చిన ఆయన కాలు మీద పడిపోయి ఏడ్చేస్తున్నాడు. లేదు లేదు అంటే మనకి ఒకరికి సహాయం చేసే మనసు రావాలన్నా, ఇతరులు ప్రేమించే మనసు మనకు రావాలన్నా ఎవరి స్వభావం మనలో ఉండాలి? అప్పుడు వెంటనే నాకు మాట గుర్తొచ్చింది. సహాయం చేయడానికి గల కారణం ఏంటంటే, నేను దీనుడిగా వచ్చాను, అడుక్కునేవాడిగా వచ్చాను, ఆకలితో వచ్చాను, దాహంతో వచ్చాను, నువ్వు నన్ను దూరం పరిచావు అని ప్రభు అన్న మాట నాకు గుర్తొచ్చి వెంటనే సహాయం చేశాను. ప్రియులారా, మగ్దలేని మరి మొదటిగా ప్రభు యొక్క పునరుద్ధానం కోసము సువార్తను ప్రకటించింది. ఆ గ్రామంలోకి వెళ్ళి పరిగెట్టుకుంటాం. మనం ఎప్పుడైనా మన ఇంటి వారికైనా సువార్త ప్రకటించామా? ప్రభు సన్నిధికి వెళ్దామని ఆహ్వానించామా? అంటే కేవలము మగ్దలేని మరి మాత్రమే ఉదయమే లేచి తెల్లవారుజామున లేచి ప్రభు ఉన్న సమాధి దగ్గరికి వెళ్ళిందా? లేదు లేదు. సృష్టికర్త అయిన దేవుడే. చూద్దామా మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. ఆయన పెందల కడనే లేచి, ఆయన అంటే ఎవరు ఇక్కడ చెప్పండి? ఆయన అంటే ఎవరు? యేసు ప్రభుల వారు. ఆయన పెందల కడనే లేచి, సృష్టికర్త అయిన దేవుడే పెందల కడనే లేచాడంట. లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచూ ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సృష్టికర్త అయిన దేవుడే ఏం చేశాడంటే పెందల కడనే లేచి ఇంకా చీకటి ఉండగానే అరణ్య ప్రాంతంలోనికి వెళ్ళి ప్రార్థన చేశాడంట. ప్రియులారా, మనం ప్రార్థన చేస్తే ఎలా చేస్తాం? అందరికీ తెలిసేలాగా చేస్తాం. ఏమండి, అందరూ చూడాలని చేస్తాం. అందరూ చూసే భక్తి కాదు దేవుడు కోరుకునేది, అందరూ వినాలని కాదు ప్రభు కోరుకునేది. ఏకాంత ప్రార్థన ముఖ్యము. ఏమండి, దేవునితో ఏకాంతంగా సంభాషించడం దేవునికి కావాలి. ప్రియ సహోదరి సోదరుడా, పెందల కడే లేచి ప్రభు సన్నిధికి పరిగెత్తే అనుభవం నీకు ఉన్నదా? మరొక మాటను చూద్దాం. భక్తుడంటూ ఉన్న మాట కీర్తన గ్రంథం 63వ అధ్యాయము 1వ వచనము. 63వ కీర్తన 1వ వచనము. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును, వేకువ జామునే నిన్ను వెతుకుతాను ప్రభు అని భక్తుడైన దావీదు సెలవిస్తూ ఉన్నాడు. మనము దేవుణ్ణి
వేకువజామునే వెతుకుతూ ఉన్నామా? ప్రభువుని వెతకాలని చెప్పి, ప్రభువుని హత్తుకోవాలని చెప్పి, ప్రభువుని తీసుకురావాలని చెప్పి మగ్దలేని మరియ అయితే సమాధి దగ్గరికి పరిగెత్తింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అయితే ప్రభు ప్రార్థన చేయడానికి అరణ్య ప్రాంతంలోనికి చీకటి ఉండగానే పరిగెత్తారు. దావీదు అంటున్నమాట, దేవా నా దేవుడవు నీవే, నా శరణు నీవే ప్రభువా అని చెప్పి వేకువజామున నిన్ను వెదకెదను అని చెప్తూ ఉన్నారు. నువ్వు ప్రభుని ఎప్పుడు వెతుకుతూ ఉన్నావు? ప్రభుని ఏ సమయంలో వెతుకుతూ ఉన్నావు? ఆయన దొరికే కాలమందు మనము ఆయనను వెతకాలి. ఆయన దొరికే కాలంలోనే ఆయన మనం వెతకాలి. వేకువజామున నీ ప్రార్థన ఆలకించే దేవుడు. సమస్యలు ఉన్నాయని చెప్పి, కష్టాలు ఉన్నాయని చెప్పి, బాధలు ఉన్నాయని చెప్పి కాళ్ళు ముడుచుకొని పడుకుంటే, ఓ సోమరి చీమల యొద్దకు వెళ్ళి నేర్చుకొని చెప్తూ ఉన్నది బైబిల్. ప్రభు అంటూ ఉన్న మాట, వేకువజామున ప్రార్థన చేయాలి, ప్రభువుని వేకువజామున వెతకాలి. కానీ ఈ స్త్రీ తెల్లవారుజామున చీకటి ఉండగానే సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు సమాధి ఏం చేయబడింది? తెరవబడి ఉండుట చూచి, తెరవబడి ఉందంట. ప్రభు మరణించిన తర్వాత అరిమతయి యోసేపు అనే ఒక ఆయన సమాధి చేయించుకొని పెట్టాడంట. ఆయన కోసం సొంత సమాధి చేయించుకొని పెడితే ప్రభు చనిపోయిన తర్వాత ఏమండి ఆయన అధికారులతో మాట్లాడుకొని తీసుకువెళ్తానని చెప్పి యేసయ్యను ఆయన తీసుకొచ్చి ఆయన కోసం ఏర్పాటు చేసుకున్న అరిమతయి యోసేపు అనబడిన ఆ సమాధిలో యేసయ్యను ఉంచారంట. ఉంచిన తర్వాత సైనికులు వచ్చారు. సైనికులు వచ్చి ఆ పెద్ద రాయిని అడ్డగా పెట్టారు. కాపలా దేనికి అవసరం? కాపలా దేనికి అవసరం చెప్పండి? మనుషులు తిరిగే ప్రదేశానికి అవసరం కాపలా, అంతేనా? ఈ పెద్ద రాయిని బండను తీసుకొచ్చి అక్కడ పెట్టారు సమాధి దగ్గర. అంత మాత్రమే కాదు, పెద్ద పెద్ద సంఖ్యలతో ఆ యొక్క సమాధిని ఏం చేశారు? మూసేసి తాళాలు వేసేశారు. తాళాలు వేసేసిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? దానికి మరలా సీల్ ఒకటి వేశారు. దీన్ని ఎవరు కూడా తెరవకూడదని సీల్. ఆ యొక్క గవర్నమెంట్ ఒక సీల్ వేశారు దాని మీద. సీల్ వేసిన తర్వాత కొంతమంది సైనికులను కూడా కాపలా అక్కడికి పెట్టారు. దేనికి? సమాధికి కాపలా. నిజానికి చెప్పండి, ఆలోచన చేయండి. మనుషులు చనిపోయిన తర్వాత వారికి కాపలా అవసరం అంటారా? ఎవరికి అవసరం కాపలా? బ్రతికి ఉన్న మనుషులకు అవసరం కాపలా. చనిపోయిన తర్వాత కాపలా అవసరం లేదు. కానీ యేసయ్యను ఆ బండ ఆపలేకపోయింది, ఆ సంఖ్యల్లో ఆపలేకపోయింది, ఆ సీల్ ముద్ర ఆపలేకపోయింది. చివరికి సైనికులు కూడా ఆయన మరణము నుండి తిరిగి లేవడం ఆపడం ఎవరు సాధ్యము కాలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, లూకాసు సువార్త 24వ అధ్యాయము 5వ వచనము. లూకాసు సువార్త పేజీ నెంబర్ 78, 24వ అధ్యాయము 5వ వచనం. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతులలో వెతుకుతూ ఉన్నాడు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రజలు శిష్యులు ఆయన వెతుకుతూ ఉన్నారు. ఎప్పుడైతే మగ్దలేని మరియ చెప్పిందో యేసయ్య అక్కడ లేడు, ఎవరు ఆయన తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పగానే ప్రజలు శిష్యులు అక్కడికి వచ్చి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు అని వెతుకుతూ ఉన్నప్పుడు, మీరు ఎందుకు ఆయన వెతుకుతున్నారు? ఎక్కడ వెతుకుతున్నారంట? మృతులలో వెతుకుతూ ఉన్నారంట, సమాధుల్లో వెతుకుతూ ఉన్నారంట, చనిపోయిన వారి వద్ద వెతుకుతూ ఉన్నారంట. చాలా మంది ఈ రోజుకి కూడా సమాధుల్లోనే వెతుకుతూ ఉన్నారు. వాళ్ళ అమ్మమ్మనో, వాళ్ళ బాబాయినో, వాళ్ళ తల్లినో, వాళ్ళ నాన్ననో సమాధి దగ్గరికి వెళ్ళి నానా లే అంటే లేస్తాడా? ఒకవేళ లేస్తే ఏమవుతుంది? అవునండి, మా అక్కడికి వెళ్ళి కన్నీరు కార్చడం దేనికి? అంటే వాళ్ళు మిస్ అవుతున్నారనే బాధతోనే కదా వెళ్తారు అక్కడికి. నిన్ను మిస్ అవుతూ ఉన్నాము, లేదా నువ్వు లేకపోవడం మాకు చాలా బాధగా ఉంది అని చెప్పి అక్కడ ఏడుస్తూ కూర్చున్నారు అనుకో. నిజంగా అక్కడ లేచి కూర్చుంటే అక్కడ ఒక క్షణం ఉండరు.
అక్కడ లైటింగ్లు పెట్టేసి, సౌండ్ సిస్టమ్లు పెట్టేసి, అంటే కొవ్వొత్తులు పెట్టేసి, పువ్వులు చల్లేసినంత మాత్రాన అక్కడ ఎవరో ఉన్నారని అనుకుంటారు వాళ్ళు, కానీ అక్కడ ఎవరు లేరు. మన్నైనది మట్టిలో కలిసిపోతుంది, బైబిల్ చెప్తూ ఉన్నమాట. ప్రియ సహోదరి సహోదరుడా, సమాధుల్లో ఎవరు లేరు. దేవుడు వారి కోసం ఏర్పాటు చేసిన ప్రదేశాలకు వారు ఎప్పుడో వెళ్ళిపోయారు చనిపోయిన వెంటనే. వారి ఆత్మలు అక్కడ లేవు, కేవలము వారి శరీరం మట్టితో నిండిపోయి ఉన్నది, అంతే. అండి, మీరెందుకు ఆయనను మృతుల్లో వెతుకుతూ ఉన్నారు? ఆయన సజీవుడై ఉన్న దేవుడు. నేనే మొదటి వాడను కడపటి వాడను అని చెప్తూ ఉన్న దేవుడు ప్రకటన గ్రంథం 1:18 ఉంటుంది. ప్రియ సహోదరి సోదరుడా, దేవుణ్ణి ఎక్కడ వెతుకుతూ ఉన్నావు? దేవుడు దొరికే స్థలంలో నువ్వు వెతకాలి. దేవుడు మాట్లాడే స్థలంలో నువ్వు ఆయనతో మాట్లాడాలి. దేవుడు ఉండే స్థలంలో నేను ఉండాలి. అవునండి, చలనము లేని వాటి దగ్గర దేవుడు లేడు. చలనము లేని వాటి దగ్గరికి వెళ్ళి చాలా మంది వారి యొక్క సమయాన్ని, వారి యొక్క ధనాన్ని, వారి యొక్క శరీరాన్ని వృధా చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సోదరుడా, నువ్వెక్కడ ఉంటూ ఉన్నావు? ప్రభుని ఆయన సన్నిధిలో వెతుకుతూ ఉన్నావా? ఆయన ఉండే స్థలంలో వెతుకుతూ ఉన్నావా? యేసయ్య చనిపోయిన తర్వాత, ఏమండి, చనిపోయిన 3వ రోజున తిరిగి లేచిన తర్వాత, ఏమండి, 7 సంఘటనలు జరిగినాయి. ఆ 7 ఏంటో ఒక్కొక్కటి మీకు చెప్తాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనము 52వ వచనము, పేజీ నంబరు 30. అందరూ తీసారా? మత్తయి సువార్త 27వ అధ్యాయము 51, 52 వచనాలు. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. మొదట జరిగిన సంఘటన ఏంటి చెప్పాలి, చదివారు కదా? దేవాలయపు తెర చిరిగిందంట. రెండో విషయం, భూమి వణికెను, బండలు బ్రద్దలాయను, సమాధులు తెరవబడిను, నిద్రించిన వారు శరీరములు లేచిన. మొదట ఏం జరిగిందంటే దేవాలయపు తెర చిరిగింది. రెండోది ఏం జరిగింది? భూమి వణికింది. మూడోది ఏమైంది? బండలు బ్రద్దలైన, అంటే భూకంపం వచ్చింది. తర్వాత ఏమైంది? సమాధులు తెరవబడినాయి అంట. ఐదవది నిద్రించిన పరిశుద్ధులు అనేక మంది లేచారు. ఇంకో 2 మాటలు నేను చూపిస్తాను. లూకా సువార్త 23వ అధ్యాయము, లూకా సువార్త 23వ అధ్యాయము 44-45 వచనాలు. లూకా సువార్త 23వ అధ్యాయము 44-45. అప్పుడు రమారామి మధ్యాహ్నమాయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద. 6వది ఏం జరిగింది? చీకటి కమ్మిందంట. 45 వచనం ఉంది. 7వది సూర్యుడు అదృశ్యుడాయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదట ఏం జరిగింది చెప్పండి? దేవాలయపు తెర చిరిగింది. రెండవది ఏం జరిగింది? భూమి వణికింది. తర్వాత బండలు బ్రద్దలైన, అంటే భూకంపం వచ్చింది. 4వది ఏం జరిగింది? సమాధులు తెరవబడినాయి. 5వది ఏం జరిగింది? మరణించిన పరిశుద్ధులు తిరిగి లేచారు. 6వది ఏం జరిగింది? భూమంతా కూడా ఏమైపోయింది? చీకటి అయిపోయింది. 7వది ఏం జరిగిందంటే సూర్యుడు అదృశ్యమైపోయాడు, సూర్యుడు మాయమైపోయాడు. ఈ 7 సంఘటనలు యేసు ప్రభువు చనిపోయిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత మధ్యలో జరిగిన సంఘటనలు. ప్రియ సహోదరి సోదరుడా, ఈ అన్ని విషయాల కోసం కాదు, కానీ కేవలము సమయాన్ని బట్టి ఒక విషయాన్ని మీకు చూపిస్తాను. అదేంటంటే సమాధులు తెరవబడినాయి అంటే ఏంటి? సమాధులు తెరవబడినాయి అంటే ఏంటి? ఇప్పుడు చదువుకున్నాం కదా. మత్తయి సువార్త 27వ అధ్యాయము 52వ వచనంలో ఉంటది. 27 సమాధులు తెరవబడెను. ఏమండి, సమాధి తెరవబడింది ఏంటి? సమాధులు తెరవబడ్డం అంటే ఏంటి అని ఆలోచన చేస్తే, ఒక మనిషి చనిపోయిన తర్వాత అసలు ఏం జరుగుతుంది? ఒక మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, మనిషి చనిపోయిన తర్వాత భూమిలో కప్పెడతారు.
కప్పెట్టిన తర్వాత ఆయనలో ఉన్న ఆత్మ, ప్రతి మనిషిలో ఉన్న ఆత్మ వారు చేసిన కార్యాలను బట్టి ఒక ప్రదేశంలోకి వెళుతుంది. నియమించబడిన ప్రదేశాలు అవి ఏంటో చెప్తాను. ఆ ప్రదేశాల్లోకి వెళ్తుంది. కానీ శరీరం అయితే మట్టిలో కలిసిపోతుంది. ఎందుకు కలిసిపోతుంది మట్టిలో అంటే మనిషి మట్టి నుండి తీయబడ్డాడు. దేవుడు ఈ సృష్టిని కలుగజేసిన తర్వాత ఆదాము అనే మనిషిని ఎలా చేశాడు? మట్టి బొమ్మను తయారు చేసి ఒక ఆకారం ఇచ్చి వారి యొక్క నాసికారంధ్రంలో జీవాత్మ వదిలినప్పుడు మనిషి ఏమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. దేవుడు జీవాత్మ పోయక ముందు ఏముంది అక్కడ? మట్టి బొమ్మ. జీవాత్మ పోసిన తర్వాత ఒక మనిషి ఆకారము, మనిషి బ్రతికి ఉన్న మనిషి కనిపిస్తూ ఉంటాడు. కాబట్టి చనిపోయిన మనిషి భూమిలో పాతిపెట్టిన తర్వాత ఆయనలో ఉన్న ఆత్మ దాన్ని అనుగ్రహించిన దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది ఆయన చేసిన కార్యాలను బట్టి. కానీ శరీరం ఏమైపోతుందంటే మట్టిలోకి వెళ్ళిపోతుంది. ప్రసంగి గ్రంథము 562 ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. చాలా జాగ్రత్తగా వినాలి వాక్యాన్ని. ఇవి తెలుసుకోవడం మన జీవితాలకు ఎంతో అవసరము. చాలా మర్మాలు దేవుడు తన వాక్యముల నుండి మాట్లాడతాడు. తెలియని విషయాలు ఏం జరుగుతుంది అని మనం తెలుసుకోవాలి. అన్ని విషయాలు బైబిల్లో జాగ్రత్తగా దేవుడు రాయించాడు. చాలా మందికి బైబిల్ చదవడం రాదు. చాలా మందికి ఏమండి చదివిన అర్థం కాదు. కాబట్టి ఎవరైనా సేవకులు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు దాన్ని అర్థం చేసుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. అప్పటికే అర్థం కాకపోతే దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకోవాలి. మీకు అర్థమయ్యేలా చెప్తూ ఉన్నాను. మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, ఎక్కడికి వెళతారు అన్న విషయాలను చెప్తూ ఉన్నాను. దయచేసి ఇక్కడ నుండి వాక్యం చాలా జాగ్రత్తగా వినండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనము. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఆది కాండము 37వ అధ్యాయము 35వ వచనము. అతని కుమార్తెలందరూ అతని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక ఆయన అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళెదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చిన దేవునికి స్తోత్రం. ప్రసంగి గ్రంథంలో మనం చూసిన మాట మన్నైనది వెనుకటి వలనే మళ్ళా ఏమైపోతుంది? మన్నైపోతుంది. ఆత్మ మాత్రము దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. బయట తిప్పు కొంచెం లేకపోతే అండి మన్నైనది మరలా మన్నైపోతుంది. ఆత్మ మాత్రం దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. మరలా ఇంకో వాక్యం చూపించిన ఆది కాండంలో ఒక మనిషి కనిపిస్తూ ఉన్నాడు. ఆయన ఎవరంటే యాకోబు. యాకోబు ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు ఏడుస్తూ ఉన్నాడు అంటే యోసేపు చనిపోయాడు అనుకున్నాడు. చనిపోయాడు అనుకొని ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకంటే యోసేపు అంటే తన తండ్రి అయిన యాకోబుకు చాలా ఇష్టము. ఎంతో గారంగా పెంచుకునేవాడు. ఆయన కుమార్తెలు అక్కడ ఉండి నాన్న ఏమీ అవ్వదు మేము ఉన్నాం కదా అని ఓదారుస్తూ ఉన్నారు. కానీ ఆయన ఎవరు కూడా ఓదార్చలేకపోతూ ఉంటే ఆయన అంటూ ఉన్నాడు, నేను మృతుల లోకంలోనికి వెళ్తాను. మృతుల లోకమా? అది ఎక్కడ ఉంది? మృతుల లోకం అంటే ఏంటి? ఇక్కడ అంటూ ఉన్నమాట 37వ అధ్యాయము 35వ వచనములో, అయితే అతడు ఓదార్పు పొందనొల్లక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళేదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చిన. మృతుల లోకములోకి వెళ్తాను అంటున్నాడు. మృతుల లోకం అంటే ఏంటి? అది ఎక్కడ ఉన్నదని మనం ఆలోచన చేస్తే సరిగ్గా ఈ భూమి మధ్య భాగములో, అంటే భూమి కింద మధ్య భాగములో మృతుల లోకం అనేది ఒకటి ఉన్నది. పరలోకం ఎక్కడ ఉంది చెప్పండి? పరలోకం ఎక్కడుంది? పైన ఉంది. మృతుల లోకం ఎక్కడ ఉంది? భూమి కింద మధ్య భాగంలో ఉన్నది. సరిగ్గా మధ్య భాగంలో మృతుల లోకం ఉన్నది. మృతుల లోకంలో 4 రకాలు ఉన్నాయి. ఇప్పుడు ట్రైన్ ఉంది. ట్రైన్కి ఎన్ని బోగీలు ఉంటాయి? ఒకటే ట్రైన్.
దానికి పేరు ఒకటే, కానీ దానికి బోగీలు చాలా ఉంటాయి. ఒకటి ఏసీ బోగి అని, ఒకటేమో స్లీపర్ అని, ఒకటేమో జనరల్ అని, ఇంకోటేమో ప్యాంట్రీ కార్ అని, ఇలాగా బోగీలు ఉంటాయి ట్రైన్కి. అలాగే మృతుల లోకానికి కూడా 4 అరలు ఉంటాయి. ఏముంటాయి చెప్పండి? 4 అరలు ఉంటాయి. మొదటిది ఏంటంటే పాతాళము. చెప్పండి. మృతుల లోకంలో 4 అరలు ఉంటాయి. 4 అరల్లో కూడా 4 రకాలైన జనాలు ఉంటారు. మొదటి అరలో ఏముంటుందంటే పాతాళం ఉంటుంది. పాతాళములు ఎవరు ఉంటారంటే పాపులు ఉంటారు. ఎవరుంటారు చెప్పండి? పాపులు, పాపము చేసిన వారు, దేవుని అంగీకరించిన వారు, దేవుని తృణీకరించిన వారు, దేవుడు అంటే ఇష్టము లేని వారు, దేవుని వాక్యాన్ని త్రోసివేసిన వారు. ఏమండి? వీరందరూ కూడా ఎక్కడ ఉంటారంటే పాతాళ లోకంలో ఉంటారు. దానికోసం వాక్యం నేను చూపిస్తాను. లూకాసు సువార్త 16వ అధ్యాయము. లూకాసు సువార్త 16వ అధ్యాయము 22-23 వచనాలు. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, చాలండి. ఏమండి? భూమి మీద ఉన్నప్పుడు 2 మనుషులు ఉన్నారు. ఏమండి? ఒకని పేరేమో లాజరు, ఇంకో ఆయన పేరేమో ధనవంతుడు. లాజరు ఏంటంటే ఒక దరిద్రుడు. ఈ యొక్క ధనవంతుడు తింటున్నప్పుడు రొట్టె ముక్కలు కింద పడతాయేమో, దాన్ని ఏరుకొని తిందామని అనుకున్న పరిశుద్ధుడు. వింటున్నారా వాక్యాన్ని? లాజరు ఒక పరిశుద్ధుడు. దరిద్రుడైనప్పటికీ కూడా, శరీరం అంతా కుళ్ళిపోయినప్పటికీ కూడా, సరైన వస్త్రధారణ లేనప్పటికీ కూడా, తన శరీరం అంతా కంపు కొడుతూ ఉన్నా సరే దేవుని యొక్క లేఖానుసారంగా జీవించిన వ్యక్తి లాజరు. దేవుని ఎడల విశ్వాసం కనపరిచిన వ్యక్తి లాజరు. అయితే ఇతడు ఎక్కడ ఉన్నాడంట? అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు లాజరు అనబడని దరిద్రుడు. అయితే ధనవంతుడు ఎక్కడున్నాడు? ఈ లోకములో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని, ధనభోగాలు సంపాదించుకొని, ఏమండి, నా ప్రాణమా తినుము త్రాగము సుఖించమన్నట్లుగా జీవిస్తూ ఉన్నాడు. ఏమండి? దేవుడు అంటే ఇష్టం లేనివాడిగా, దేవుని మాట తృణీకరించబడిన వాడిగా, ఆయన దగ్గరికి ఎన్నిసార్లు వాక్యము వెళ్ళినప్పటికీ దేవుని వాక్యాన్ని త్రోసివేసి, దేవుని నిర్లక్ష్యము చేసి, దేవుని వాక్యమును నిర్లక్ష్యము చేశాడు. కాబట్టి అతడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? పాతాళములో ఉండి రోధిస్తూ ఉన్నాడు. అబ్రహామా, లాజరు అని ఏడుస్తూ ఉన్నాడు. ఎక్కడి నుండి? పాతాళ లోకం నుండి. ఈ యొక్క ధనవంతుడు దేవుని ఎరుగగా మరణించాడు. కాబట్టి ఎక్కడ ఉన్నాడు చెప్పండి? ఈ మృతుల లోకంలో 4 అరలు ఉన్నాయి. మొదటి అర పాతాళంలో ఉన్నాడు ఇప్పుడు ఈ యొక్క ధనవంతుడు. ఏమండి? అర్థం ఉందా? చనిపోయిన తర్వాత మనుషులు ఎక్కడికి వెళ్తారని నేను చెప్తూ ఉన్నాను. దేవుని ఎరుగని వారు, పాపముతో నిండిన వారు, ఏమండి, వ్యభిచారముతో, అసూయతో, ఎదుటి వారిని ఏమండి క్షమించలేని తత్వం ఉన్నవారు, అసూయ ఉన్నవారు, లేకపోతే పాపములోనే జీవిస్తూ ఉన్నారు, బూతులు మాట్లాడేవారు, అబద్ధాలు మాట్లాడేవారు, వీరందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతారు? పాతాళంలోకి వెళ్ళిపోతారు. పాతాళం అంటే దేవునికి ఇష్టము లేని ప్రాంతము. ఈ మృతుల లోకములో ఒక అర ఏంటంటే పాతాళము, రెండవ అర ఏంటంటే చెర. చెప్పండి. రెండవ అర పేరు చెర. ఈ చెరలో ఎవరుంటారు? పాత నిబంధన గ్రంథంలో, పాత నిబంధన కాలంలో ఎవరైతే పరిశుద్ధులు ఉన్నారో, నీతిమంతులు ఉన్నారో, సేవకులు ఉన్నారో, యాజకులు ఉన్నారో, పరిశుద్ధులు ఉన్నారో, వీరందరూ కూడా ఈ చెరలో ఉంచబడ్డారు. ఎందుకంటే వారికి బాప్తీసం ఉందా? అప్పుడు లేదు. కాబట్టి ఈ నీతిమంతులు అనబడిన వారు వీరు డైరెక్ట్గా పరదేశంలోకి వెళ్ళిపోలేదు. అప్పుడు పరదేశం ఎప్పుడు వచ్చిందో కూడా చెప్తాను. ఈ నీతిమంతులు, పరిశుద్ధులు, యాజకులు, దేవుణ్ణి అంగీకరించిన వారు, దేవుని లేఖానుసారంగా జీవించిన వారు,
వీరందరూ కూడా ఎక్కడున్నారు? చెరలో ఉన్నారు. చెర అనే అరలో ఉన్నారు. దీనికోసము యెషయా గ్రంథము 61వ అధ్యాయము, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం. 61వ అధ్యాయము యెషయా గ్రంథము. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు. యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారిని విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదాన దినమున ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రము ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య సిలువలో మరణించిన అంతవరకు కూడా ఈ మరణించిన పరిశుద్ధులు, నీతిమంతులు, సేవకులు, యాజకులు అనబడిన వారందరూ కూడా చెర అనే అరలో ఉన్నారు. ఎప్పుడైతే యేసయ్య మరణించారో సమాధులు తెరవబడినప్పుడు జరిగిన సంఘటన. యేసయ్య వెంటనే వెళ్ళి ఎక్కడికి వెళ్ళారు తెలుసా? చెరలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళారు. చాలా మంది వాక్యం తెలియని వారు అనే మాట ఏంటో తెలుసా? చెర అంటే బాధలు అని చెప్తారు. అవునండి, ఇక్కడ వాక్యంలో ఉన్న మాట చెరలో ఉన్న వారిని అంటే జైల్లో ఉన్న వారి దగ్గరికి కాదండి. చెర అంటే ఈ యొక్క మృతుల లోకములో ఉన్న రెండవ ఆరో పేరు చెర. ఆ చెరలో ఉన్న వారిని విడిపించి పరదైసుకు తీసుకువెళ్ళడానికి యేసయ్య చనిపోయి తిరిగి లేచిన తర్వాత పరదైసు ఏర్పాటు చేయబడింది. ఇప్పుడు ఎవరన్నా చనిపోతే ఎక్కడికి వెళ్తారు చెప్పాలి. ఇప్పుడు మనం పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, మారు మనసు పొందిన వారిగా, బాప్తిసం పొందిన వారిగా ఇప్పుడు గనక మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం? ఇంకా చెర అనేది లేదు. చెరలో నుండి దేవుడు విడిపించాడు. అదే వాక్యం నేను చూపిస్తూ ఉన్నా 61వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. ఏమండి, ఇప్పుడు వారు బంధింపబడి ఉన్నారు చెరలో ఇప్పటి వరకు. నీతిమంతులందరూ కూడా దాంట్లో దాచబడి ఉన్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత పరదైసు ఏర్పాటు చేయబడింది. కాబట్టి ఇప్పుడు మనం చనిపోతే పరదైసులోకి వెళ్ళిపోతాం. పరదైసులో ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, నీతిమంతులందరూ అక్కడ ఉంటారు, పరిశుద్ధుల గుంపుతో మనం ఉంటాం. ప్రియ సహోదరి సోదరుడా, ఈ యొక్క యేసు ప్రభువారు తిరిగి లేచిన తరువాత యేసు ప్రభు కోసము ఈ యొక్క చెర అనబడిన ఈ స్థలము భూలోకంలో మధ్య భాగంలో ఉన్నదని నేను చెప్పాను. చెప్పిన తర్వాత మీరు ఆలోచన చేస్తే యేసయ్య లేచిన తర్వాత వీరందరినీ విడిపించి మొదటి ఎక్కడ తీసుకెళ్ళాడు చెప్పండి? యెరూషలేములోకి తీసుకువెళ్ళాడు. ఏమండి, వీరందరూ కూడా చనిపోయిన వారు, చెరలో ఉంచబడిన వారు అందరూ కూడా దేవుడు విడుదల చేసిన తర్వాత యేసయ్యతో వచ్చి యెరూషలేములో ఉన్నాడు. అప్పుడే యేసయ్య కొంతమందికి కనిపించాడు. యేసయ్య శిష్యులకు కనిపించాడు. ఏమండి, తిరిగి మరలా ఆరోహణమయ్యాడు. ప్రియ సహోదరి సహోదరుల, కీర్తన గ్రంథము 68వ కీర్తన 68వ కీర్తన 18వ వచనం. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి, మనుష్యుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవాను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతుకుల చేత సహితము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి. పట్టబడిన వారు చెరలో ఉన్న వారిని విడిపించి దేవుడు యెరూషలేము ప్రాంతం వచ్చిన తర్వాత వీరందరూ కూడా కొద్దిమంది కనిపించారు. మరణించిన వారి కుటుంబీకుల దగ్గరికి వెళ్ళి నేను మీ ముత్తాతను, నేను మీ తాతయ్యను అవుతాను, మీ పెద్దనాన్న అవుతానని కొంతమంది కనిపించారు. యేసయ్య
ఏమంటే యేసయ్య మొట్టమొదటిగా కనిపించింది ఎవరికి చెప్పండి? మగ్దలేని మరియకు కనిపించారు. ఈ చెరలో ఉన్న వారిని విడిపించిన తర్వాత యేసయ్య కనిపించింది ఎవరికి? మొట్టమొదటిగా మగ్దలేని మరియకు కనిపించారు. ఏమండి తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం, పేజీ నెంబర్ 216. ఎలా తీసుకుని వెళ్ళాడంటే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుకొనుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షులిచ్చు ప్రత్యుత్తరమే చాలండి. ఏమండి, ఇక్కడ యేసయ్య చనిపోయిన తర్వాత చెరలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ప్రకటించినప్పుడు వారు రక్షణ పొందారంట. రక్షణ పొందిన తర్వాత వీరందరూ కూడా లేపబడి బయటకు తీసుకురాబడి విడుదల పొంది, ఏమండి, యెరూషలేము ప్రాంతంలో కొన్ని రోజులు ఉన్నారు. మొదటిగా పరదేశకు వెళ్ళింది ఎవరు చెప్పండి అంటే సిలువలో రక్షణ పొందుకున్న దొంగ. మొత్తగా పరదేశులు చూసింది సిలువలో రక్షణ పొందిన దొంగ. ఎందుకంటే ప్రభువా, నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను కూడా ఒక్కసారి జ్ఞాపకము చేసుకో ప్రభువా అని మారు మనసు పొందిన వ్యక్తి. ఏమండి, సిలువలో వేలాడదీయబడిన దొంగ. కాబట్టి అప్పుడు దేవుడు అన్న మాట, నేడే నీవు నాతో కూడా పరదేశులో ముందువు అన్న మాట ద్వారా దేవుడు ఆయన రక్షించుకొని పరదేశులో కూర్చోబెట్టాడు. ఏమండి, కాబట్టి ఇప్పుడు ఒకవేళ పరిశుద్ధులుగా నీతిమంతులుగా, ఏమండి, ప్రభు వాక్యం ద్వారా మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిసం పొందుకున్న మనందరము కూడా మరణించిన తర్వాత చెరలోకి వెళ్ళాలంటే చెరలోకి వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం? పరదేశులోకి వెళ్తాం. ప్రియ సహోదరి సోదరుడా, యేసయ్య మొదటిగా చెరలో ఉన్న వారిని విడిపించిన తర్వాత ఎవరికి కనిపించారు? మగ్దలేని మరియకు కనిపించి కొంతకాలము, కొన్ని రోజులు వారి దగ్గర ఉండి, ఏమండి, అనేక మందికి అనేక సార్లు కనిపించిన తర్వాత దేవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడంటే పరదేశికి వెళ్ళిపోయాడు. మూడవది 4 అరలని చెప్పాను. మొదటి అర ఏంటి? పాతాళము. మృతుల లోకంలో 4 అరలు ఉన్నాయి. మొదటి అర పేరేంటి? పాతాళంలో ఎవరు ఉంటారు? పాపులందరూ కూడా పాతాళంలో ఉంటారు. రెండవ అర ఏంటి? చెరలో ఎవరు ఉండేవారు? పాత నిబంధన గ్రంథములో చనిపోయిన నీతిమంతులు పరిశుద్ధులు ఉన్నారు. ఇప్పుడు వారు అక్కడ ఉన్నారా? లేరు. యేసయ్యతో లేపబడి సమాధులు తెరవబడి అన్నారు. దానికి అర్థం అదే. చెరలో ఉన్నవారు విడుదల పొంది ఇప్పుడు వారు కూడా పరదేశికి వెళ్ళిపోయారు. ఇప్పుడు 3వ అర పేరు ఏంటంటే అగాధము. ఏంటి చెప్పండి? 3వ అర పేరు అగాధము. ఈ అగాధములో ఎవరు ఉంటారంటే సాతానుడు, వాడి యొక్క అనుచరులు. సాతానుడు వాడి యొక్క అనుచరులు ఎక్కడ ఉంటారు? అగాధములో ఉంటారు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మొదటి 3 వచనాలు. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచి తిని, అతడు ఆది సర్పమును, అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడచు వరకు
ఇక జనములను మోసపరుచుకుంటున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అట్టు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలను. ఇప్పుడు 3వ వారంలో ఎవరున్నారంటే సాతానుడు వాడి యొక్క అనుచరులు ఉన్నారు. ఆ యొక్క అగాధానికి ఒక తాళం వేసేసారంట. ఆ తాళం వేసేసుకొని దేవుడి దగ్గర ఉన్నది ఆ తాళము. ప్రతి అరకు కూడా తాళం వేశారు. ప్రతి అరకు కూడా తాళం వేసి అది దేవుని యొక్క హస్తములో ఉన్నది. ఈ యొక్క అగాధములో ఎవరున్నారంటే సాతానుడు ఉన్నాడు, ఆది ఘట సర్పం ఉన్నది, వాడి యొక్క అనుచరులు ఉన్నారు. దానిలో బంధింపబడ్డారు ప్రియ సహోదరి సహోదరుడా. అవునండి, ఎన్ని సంవత్సరాలు బంధింపబడ్డారు? 1000 సంవత్సరాలు బంధింపబడ్డారు. తర్వాత కొద్ది కాలము భూమి మీదకి వదులుతాడంట దేవుడు. మళ్ళా కొద్ది కాలం వదులుతాడు, మరలా అగాధములోకి నెట్టేస్తాడు. 3వ అరలో ఎవరున్నారు అంటే అగాధం అనబడిన అరలో సాతానుడు వారి యొక్క అనుచరులు ఉన్నాడు. మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలంటే ధనవంతుడు లాజరు కోసం చదువుకున్నాం కదా, అదే అధ్యాయంలో ఉంటుంది. లూకాసు సువార్త 16వ అధ్యాయము 26వ వచనము. లూకాసు సువార్త 16వ అధ్యాయము 26వ వచనము. అంతేగాక ఇక్కడ నుండి మీ యొద్దకు గోరువారు దాటిపోజాలకుండునట్లు అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లు మాకును మీకును మధ్య మహా అగాధము ఉంచబడి ఉండెనని చెప్పాను. ఏమండి, ధనవంతుడు మొరపెడుతున్నాడు, అబ్రహామా, నా తండ్రి అయిన అబ్రహామా, ఒక్కసారి నాకు అవకాశం ఇవి. ఎక్కడి నుంచి మొరపెడతా ఉన్నాడు? పాతాళంలోంచి మొరపెడుతూ ఉన్నాడు. నా తండ్రి అయిన అబ్రహామా, ఒక్కసారి నీ యొక్క రొమ్మును ఆనుకొని ఉన్న లాజరు యొక్క బొట్టన వేలు నుండి ఒక్క నీటి చుక్క నా దగ్గరికి పంపించు. నా నోరు ఆరిపోయి ఉన్నది. భూమి మీద ఉన్నంత కాలము తినాలనుకున్నాడు తిన్నాడు, త్రాగాలనుకున్న త్రాగాడు. ఇప్పుడు పాతాళంలో ఉన్న తర్వాత దాహం వేస్తా ఉన్నది. రక్షణ కోరుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఏమన్నా అవకాశం ఉందంటారా? మనము కూడా అంతే. అవకాశాలు చేజారిపోయిన తర్వాత, అవకాశాలు కోల్పోయిన తర్వాత మనము ఎంత ప్రాధాయపడినా సరే ప్రభు మన యొక్క మాటను వినడు, వినబడదు ఆయనకి. అప్పుడు అబ్రహాం అంటూ ఉన్నమాట ఏంటో తెలుసా? అయ్యా ధనవంతుడా, ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి రావడానికి లేదు. ఎందుచేతనంటే మధ్యన ఏమున్నది? అగాధం ఉన్నదయ్యా. ఆ అగాధంలో సాతానుడు ఉన్నాడు, ఘట సర్పం ఉన్నది. కాబట్టి అక్కడ వారు ఇక్కడికి కానీ, ఇక్కడ వారు అక్కడికి కానీ వచ్చే అవకాశం ఏమాత్రము కూడా లేదు. నీ అవకాశం అయిపోయింది. ఈ భూమి మీద ఉన్నప్పుడే నీ అవకాశము ఎన్నోసార్లు ఇచ్చాడు దేవుడు. ఎంతో మంది సేవకుల ద్వారా మాట్లాడాడు, ఎంతో మంది ప్రజల ద్వారా ప్రకటింపబడింది, సువార్త అందింపబడింది. కానీ నీవు పెడ చెవిని పెట్టావు. నీ కలిగి ఉన్నదాన్నే పట్టుకొని ఉన్నావు, కానీ ప్రభు వాక్యాన్ని ఎప్పుడు పట్టుకోలేదు. నీ హృదయాన్ని ఎప్పుడు పరిశుద్ధపరుచుకోలేదు. నీ హృదయంతో దేవుని వాక్యాన్ని నింపుకోలేదు. ఎదుటి వారికి సహాయం చేయలేదు. అబద్ధ సాక్ష్యాలు పలికావు. ఇతరులు ప్రేమించలేదు. నా మాటను అంగీకరించలేదు. నా సేవకులను తిట్టావు. ప్రియ సహోదరి సహోదరుడా, తర్వాత మనము ఎంత గోజాడినా సరే దేవుడు అవకాశం ఇవ్వడు. ఇంకో అవకాశము లేదు. మీకు అర్థం ఉందా? మొదటి అరలో ఎవరున్నారు? పాతాళంలో ఎవరున్నారు? పాపులు ఉన్నారు. కాపులు కాదు, పాపులు. పాపులు ఉన్నారు. రెండవది చెరలో ఇప్పుడు ఎవరన్నా ఉన్నారంటే ఎవరు లేరు. కానీ ఇంతకుముందు యేసయ్య చనిపోకముందు పరిశుద్ధులు ఉండేవారు, నీతిమంతులు ఉండేవారు. పాత నిబంధన వాక్య భాగంలో ఉన్న నీతిమంతులు అందరూ కూడా చెరలో ఉన్నారు. వారు ఇప్పుడు విడుదల పొందారు. మూడవది ఏం చూసాం? 3వ అరలో అగాధం ఉన్నదంట. అగాధంలో ఎవరున్నారంటే సాతానుడు ఉన్నాడు. 4వ అర పేరు ఏమండి? 4వ అర పేరు ఏంటో తెలియదు. కట్టిక చీకటి గల బిలము. చెప్పండి, కట్టిక చీకటి గల బిలము. ఇదేంటి?
అందరూ ప్రజలేమో, పాపం చేసిన వారేమో పాతాళంలో ఉన్నారు. పరిశుద్ధులు, దేవుడు తెలుసుకున్న వారు, నీతిమంతులు, పాత నిబంధనలో ఉన్నవారు చెరలో ఉన్నారు. ఇప్పుడైతే పరదేశంలో ఉన్నారు. అయిపోయింది. పాపులు, నీతిమంతులు సంగతి అయిపోయింది. 3వ అరలో ఎవరున్నారు? సాతానుడు ఉన్నాడు. 3 అయిపోయినాయి. 4వ అరలో మిగిలింది ఎవరు ఉంటారు చెప్పండి? కట్టిక చీకటి గల బిలములు ఎవరుంటారు? మనుషులు లేరు, సాతానుడు లేడు. ఎవరుంటారు తెలుసా? తెలుసు వారి గిఫ్ట్ ఇప్పుడే తెలీదు ఎవరికి? ఈ యొక్క కట్టిక చీకటి గల బిలములో పాపము చేసినటువంటి దేవదూతలు ఉన్నారు. ఎవరున్నారు? దేవదూతలు పాపం చేయొచ్చు కదా, వారికి అధికారం ఉంది కదా అని అనుకుంటున్నామేమో. లేదు, ఎవరికైనా ఒకటే న్యాయం. దేవుడు అన్యాయస్తుడు కాదు. పురుషులకు ఒకలాగా, స్త్రీలకు ఒకలాగా, దేవదూతలకు ఒకలాగా, సాతానికి ఒకలాగా న్యాయాలు లేవు దేవుడి దగ్గర. అందరికి ఒకటే న్యాయము. వాళ్ళ దేవదూతలైనా మనుషులైనా సరే పాపము చేస్తే, తప్పు చేస్తే శిక్ష రావాల్సిందే. మనం అంటే మన బిడ్డలను ఒక్కొక్కరిని ఒకలా చూస్తాం. ఏమండి? లేదంటే స్కూల్లో టీచర్ ఉందంటే చదువుకునే విద్యార్థిని ఇష్టపడతారు, చదువుకోలేని విద్యార్థిని దూరంగా కూర్చోబెడతారు. కానీ ఈ లోకములో ఉన్నవారైతే అలాగా వ్యత్యాసం చూపిస్తారు. కానీ ప్రభువుకు మాత్రము వ్యత్యాసము లేదు. దేవదూతలైనా ఒకటే, ప్రజలైనా ఒకటే. తప్పు చేస్తే దండన, శిక్ష ఒకలాగే ఉంటుంది. ఈ పాపము చేసిన దేవదూతలందరూ కూడా ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? కట్టిక చీకటి గల బిలము. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, పేజీ నంబరు 218. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళి లోకమందలి కట్టిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకి కావల్లో ఉంచబడుటకు వారిని అప్పగించిన. ఇప్పుడు పాపం చేసిన దేవదూతలు అందరూ కూడా అసూయతో నింపబడిన దేవదూతలు. ఏమండి? పాపం చేసిన దేవదూతలు. ఏమండి? ఇష్టము లేని చూపు చూసిన దేవదూతలు. వీరందరూ కూడా కట్టిక చీకటి గల బిలములోకి త్రోయవేయబడ్డారు ప్రభువు చేత. ఏమండి? ప్రభువు చేత త్రోయబడ్డారు. దేవుని దగ్గర వ్యత్యాసము లేదు. వారు వీరని భేదము లేదు. ఏమండి? ధనవంతులు దరిద్రుని భేదము లేదు. నువ్వు ధనవంతుడివైనా దరిద్రుడివైనా సరే ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిచ్చిన వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే నువ్వు పరదేశంలో ఉంటావు, ప్రభు రాజ్యంలో ఉంటావు. ఒకవేళ ప్రభువు చెప్పిన వాక్యానుసారంగా నువ్వు జీవించకుండా, ఈ లోకంలో ఎదుటి వారిని క్షమించకుండా, ఇష్టానుసారంగా జీవిస్తూ వ్యసనానికి బానిస అయిపోయి పాపములో బ్రతుకుతూ ఉన్నట్లయితే నువ్వు పాతాళంలోకి దిగిపోతావు. నీకు అవకాశాలు ఇచ్చాడు, చాలా అవకాశాలు దేవుడు. అవునండి? ఆ యొక్క దొంగకైతే అవకాశం లేదు. మారు మనసు పొందాడు, రక్షణ పొందుకున్నాడు, కానీ బాప్తీసం పొందుకునే అవకాశం లేదు. కాబట్టి ఆయన రక్షణ ఇచ్చినప్పటికీ కూడా పరదేశంలోకి ఆయన్ని స్వీకరించాడు. నీకు ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉన్నాడు దేవుడు, ఎంతో మంది ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా సమయం ఉన్నది కదా. నువ్వు బాప్తీసం పొందుకున్నావు, బల్లారదుల పాలుబాసులుగా ఉంటూ ఉన్నావు. కానీ ఇంకా నువ్వు ప్రభు వాక్యానుసారంగా నువ్వు నడుచుకోకపోతే, ఇంకా నువ్వు లోకానుసారమైన ఆలోచనగా నీలో ఉన్నట్లయితే నీకు కూడా ఏర్పాటు చేయబడింది ఏంటో తెలుసా? పాతాళ లోకమే. నువ్వు పరదేశంలో ఉంటావో పాతాళ లోకంలో ఉంటావో రెండు నీ ముందే పెట్టేస్తా ఉన్నాడు దేవుడు నీ ముందే పెడుతూ ఉన్నాడు. చివరిగా ఏమండి? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం ఇందాక చెప్పాను కదా. దేవుడు అంటూ ఉన్నమాట, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వాక్యంలో, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించేవాడను మృతులను నైతిని గాని ఇదిగో యుగ యుగములకు సజీవుడునై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ఎందుకంటే ఆయన పునరుద్ధారుడైన దేవుడు, ఆయనకు మరణము లేదు. చాలా మంది అంటా ఉన్నారు, అవునండి, సిలువలో చనిపోయిన వ్యక్తి మరణం ఏం బాగు చేస్తాడు?
ఏమండి, సిలువలో చనిపోయాడు, 3 మేకుల మీద వేలాడదీయబడ్డాడు. నిజం చెప్పు, నువ్వు ఇంకా ఎవరో లేస్తారని వారి సమాధి దగ్గర ఎన్ని సంవత్సరాలుగా ఉంటూ ఉన్నావు? ఏమండి, బ్రహ్మం గారు చెప్పారు ఎప్పుడో, నేను తిరిగి లేస్తానని. కొన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికీ ఆయన సమాధి దగ్గర ప్రజలు వేచి చూస్తా ఉన్నారు. ఆయన సమాధి దగ్గరే కాదు, చాలా మంది సమాధి దగ్గర కూర్చొని చూస్తూ ఉన్నారు ఇంకా లేస్తారని. మొహమ్మద్ ప్రవక్త కోసం ఇంకా చూస్తూ ఉన్నారు, ఆయన సమాధిలోనే ఉంచబడ్డాడు. లేచారా? ఈ భూ ప్రపంచంలో ఆది మానవుడైన ఏమండి ఆదాము దగ్గర నుండి ఇప్పటి వరకు చనిపోయిన వారి సమాధులన్నీ కూడా మూయబడే ఉన్నాయి. మీరు చరిత్ర తెలుసుకోనండి, లేకపోతే ఇప్పుడంతా చేతులకు వచ్చేసిన సెల్. తిరిగి లేచిన దేవుడు ఎవరైనా ఉన్నారని గూగుల్ని అడిగితే చెప్తుంది గూగుల్. ఇప్పుడు టెక్నాలజీ మారిపోయిందండి, చదువుకున్నా చదువుకోకపోయినా మాటలు వచ్చు కదా, మాటల ద్వారా ఆ గూగుల్ ఓపెన్ చేసి ఆ రికార్డర్ ఓపెన్ చేసి మాట్లాడండి. నిజమైన దేవుడు ఎవరు? మానవుల కోసం పాపాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు ఎవరు? సమాధి ఎవరిది తెరవబడింది? ఈ భూలోకంలో ఎవరు సమాధి దగ్గరికి వెళ్ళినా సరే సమాధి సమాధిగానే ఉంటది. అది పాలరాతి సమాధి అయినా, సిమెంట్ అయినా సరే, లేకపోతే మట్టితో కూర్చున్నా సరే ఆ సమాధి సమాధిలాగే ఉంది. కానీ నువ్వు యెరూషలేము వెళ్ళి చూస్తే ఆయన సమాధి ఒకటే తెరవబడిన సమాధి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరణాన్ని జయించిన ఏకైక దేవుడు. ఎవరో చనిపోయి ఎన్నో సంవత్సరాలు అయింది, మాట ఇచ్చారు కానీ వారు మాట నెరవేర్చుకోలేకపోయారు. ఇప్పటికీ కూడా సమాధుల్లోనే ఉన్నారు, మట్టి అయిపోయారు. కానీ నువ్వు చూస్తే ప్రియులరా ఒకటి గమనించండి. చాలా మంది అంటారు యేసయ్య చనిపోయాడు, ఓకే, చనిపోయిన తర్వాత ఆయన ఆత్మ లేచింది, ఆయన దయ్యం అయిపోయాడని చాలా మంది అంటారు. మీకు బైబిల్లో ఉన్న వాక్యమే. ఏమండి, ఆ సమాధిలో చనిపోతే ఆత్మ ఒకటే లేస్తే శరీరం అక్కడే ఉండాలి కదా. ఏమండి, అర్థమవుతుందా మీకు? శరీరము అక్కడే ఉండాలి కదా, ఆత్మ ఒకటే బయట తిరుగుతుంది అనుకుంటే. కానీ అక్కడ బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? నార బట్టలు అక్కడ విడవబడి ఉన్నాయంట. ఆయన భుజం మీద ఉండే రుమాలు కూడా ఒక మూలన పెట్టి ఉన్నదంట. అంటే అక్కడ ఆయన శరీరం కూడా లేదు. ఆయన మృత్యుంజయుడు. సమాధి ఆయన ఆపలేకపోయింది, సంఖ్యలు ఆయన ఆపలేకపోయినాయి, సైనికులు ఆయన ఆపలేకపోయారు. అక్కడ ఉంచబడిన రాయి, సమాధి యొక్క రాయి కూడా ఆయన్ని ఆపలేకపోయింది. నువ్వు బంధించేద్దాం అనుకుంటున్నావేమో దేవుణ్ణి. ఏమండి, లేదు ప్రియ సహోదరి సోదరుడా, ఆయన మొదటివాడు, కడపటివాడు, మరణమును జయించి తిరిగి లేచిన దేవుడు. ఆయనకి మరణము లేదు అని బైబిల్ చెప్తూ ఉన్నది. 3 మేకులు పీక్కోవడం ఆయనకి చేతకాక కాదు. కానీ ప్రియులారా గమనిస్తే ఆయన ఎంతో బరువైన రాయిని కూడా తొలగించుకొని లేచిన దేవుడు. సంఖ్యలతో సైతం బంధింపబడిన సంఖ్యలతో సైతము తెంచివేసి మృత్యుంజయుడిగా లేచాడు. ప్రియ సహోదరి, నీకు తెలియక అజ్ఞానంగా మాట్లాడుతూ ఉన్నావేమో ప్రభు కోసము. చనిపోయిన వారు చాలా మంది ఉన్నారు. దేవుళ్ళు అనబడిన వారు ఇప్పటి వరకు లేచారు అని ఎవరన్నా చెప్పండి. చనిపోయారనే ఉంటాయి తప్ప గ్రంథాలలో లేచారు అని ఏ గ్రంథం ఉండదు. కేవలం ఏకైక బైబిల్లో మాత్రమే ఉంటుంది యేసయ్య తిరిగి లేచారని. ఆయన నిజమైన దేవుడు. ఇప్పటికైనా సరే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుందాం. 4 వరాల కోసం మనం తెలుసుకుందాం. పాతాళము, 2వది చెర, 3వది అగాధము, 4వది కటిక చీకటి గల బిలము. ఇప్పుడు చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావో నిన్ను నువ్వు తీర్మానం చేసుకో. పాతాళ లోకంలోకి వెళ్ళిపోతావా? సాతాను యొక్క కబద్ధ హస్తాల్లోకి దూరిపోతావా? ఒకవేళ నేను పాతాళలోకం వెళ్ళకూడదు, సాతాను యొక్క చిచ్చులో నేను పడకూడదు అనుకుంటే నీ మనసును మార్చుకో, నీ హృదయమును మార్చుకో, దేవుని వాక్యముతో నీ హృదయాన్ని నింపుకో. అసూయను తీసివేసి ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు. రేపు మనది కాదు, మనము నిన్నటి వారమే అని బైబిల్ చెప్తున్నాం. మనము నిన్నటి వారమే. ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు ప్రియ సహోదరి సోదరా. ఇప్పుడే కదా నేను మాట్లాడాను, ఇప్పుడే కదా ఫోన్ చేశాను అని అంటావు. కానీ వెంటనే వింటావు, అయ్యో అప్పుడు ఎలా జరిగిపోయిందా? అవకాశం కూడా రాలేదా? మారు మనసు పొందడానికి అవకాశం కూడా రాలేదా? అంటే దేవుడు ఎంతో కాలంగా మారు మనసు పొందే అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. కానీ నువ్వే వాయిదా వేసుకుంటూ వచ్చావు, అవకాశం రాకపోవచ్చు. చివరిగా రోమాపత్రిక 8వ అధ్యాయం 11వ వచనము. రోమాపత్రిక
8వ అధ్యాయము 11వ వచనం, 138 పేజీ నంబరు. 8వ అధ్యాయం 11వ వచనం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. దేవునికి స్తోత్రం. ఒకవేళ నువ్వు పరిశుద్ధుడిగా మరణిస్తే, ఏమండి, యేసయ్యను లేపిన ఆత్మ, అదే ఆత్మ నిన్ను కూడా లేవనెత్తి ఎక్కడికి తీసుకెళ్తా తెలుసా? పరదైసులోకి తీసుకువెళ్తుంది. కాబట్టి పాతాళలోకానికి మనం వారసులము కాదు, కానీ ఏమండి పరదైసులో ఉండవలసిన వారము, పరలోక రాజ్యములు యుగ యుగములు ఆయనతో ఉండి ఆయన స్తుతించే వారమై ఉన్నాము. కాబట్టి పరిశుద్ధులుగానే మరణిద్దాం, నీతిమంతులుగానే మరణిద్దాం, యథార్థవంతులుగానే మరణిద్దాం. ఈ లోకాశలు మనలో తీసివేద్దాం. కక్ష, అసూయ తీసివేసి క్షమించే గుణాన్ని మనం నేర్చుకుందాం. పాపమును మనము జయిద్దాం. ఎందుకంటే క్రీస్తు యేసు పాపం అనే ముళ్ళును విరగొట్టాడు. కాబట్టి తిరిగి మనం పాపం జోలికి వెళ్ళొద్దు ప్రియ సహోదరి సోదరుడా. ఆయన మరణ పునరుద్ధాల కోసం ప్రచురము చేసేవారు మనం ఉండాలి. ప్రతి నెల కూడా మనం వాక్యాన్ని చదువుతున్నాం బల్లారాధకు ముందు. ఆయన మరణ పునరుద్ధాల కోసం మనం ఏం చేయాలి? నేను స్త్రీనండి, నేను ముసలిదానండి, నేను యవనస్తురాలనండి కాదు. మొదటిగా దేవుణ్ణి వెతకడానికి పరిగెత్తింది మగ్దలేని మరియ అనే స్త్రీ. స్త్రీ అనే మాట చులకంగా చూడొద్దు. నువ్వు సువార్త చేయొచ్చు, ప్రకటన చేయొచ్చు, ప్రభు రాజ్య వ్యాప్తి కట్టొచ్చు. దేవుడు అవకాశాలు ఇచ్చాడు. నీ కుటుంబీకులను రక్షించుకో, నీ ఇరుగు పొరుగువారిని రక్షించుకో. నువ్వేదో సంపాదించి పెడితే దేవుడు దాన్ని బట్టి సంతోషించడు, కానీ నువ్వు చెప్పే సాక్ష్యాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. దేవుడి కోసం సంపాదించిన ఆత్మలను, నీలో ఉన్న ఆ యొక్క తీర్మానమును దేవుడు చూస్తాడు. దేవుని కోసం మనం పరిగెడదాం. మగ్దలేని మరి ఇలా అయితే ప్రభు కోసం పరిగెత్తిందో అట్టి రీతిలో మనం పరిగెడదాం. దేవుణ్ణి రాజ్యం మనం కడదాం. ఆయన సన్నిధికి మనం వారసులం అవుదాం. దేవుడు తన లేఖన భాగం మన వెనుకలో దీవించును గాక. ఆమేన్.